భగవద్గీతను మొన్న బోర్డు సమావేశంలో ఇసిరేసినాడట. ఎందుకు మేము ప్రింట్ చేశామని అది కూడా మాట్లాడినాడు. భగవద్గీతలో 50 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, వాడి కొడుకు ఇందులో ఇన్వాల్వ్డ్ అని. నా కొడుకుని ఇలాంటి పరంపోకూడదు, నీ కొడుకులాగా. అది మీ కొడుకు ఉండేటువంటి లక్షణాలన్నీ నా కొడుకు మీద ఆపాదిస్తేట దా ఛాలెంజ్ చేస్తా. నేనేం తగ్గను, నువ్వు అన్నట్టే దేనికైనా నేను సిద్ధము. భగవద్గీత ఉచ్చరించేదన్నా తెలుసునా నీకు? ఒక్క శ్లోకమన్నా భగవద్గీతను చెప్పగలవా నాయుడు? నువ్వు భగవద్గీతలో అవినీతి జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఆ పుస్తకం ఎందుకు మొన్న ఇసిరేసినాడంటే అందులో నేనున్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అది. ప్రింట్ ఆ తర్వాత అయింది, ఆ సమయంలో ఎన్నికల సమయంలో. అందులో నేను ముందు మాట, అప్పటి ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరొక మాట రాశారు. దాన్ని చూసినాడంటే బోర్డులో ఈ 2 నాయనలు ఉన్నాయని ఇసిరేశాడు.